ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ప్రేమైన భారతదేశ ప్రజలారా. ఈరోజు ఈ కరుణాకర్ సుగుణాగాడు, రాధామనోహర్ దాసు, బోకర లలిత కుమార్ గాడు, ఇంకా కొంతమంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, భారతదేశ నాగరికత సాంప్రదాయాలని, అనేక సాంప్రదాయాలని మంటగలుపుతున్నారని ఎర్రవీగుతున్న వారులారా. ఇదా సాంప్రదాయం? భారతదేశ సాంప్రదాయము ఇదే కదా. ఒకప్పుడు ఇదే రీతిగా అన్నిటికంటే మంచి మనము ప్రేమించేది తల్లిని. తల్లి ఎంతో గౌరవిస్తాం. అమ్మ అనేదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. కానీ మన నాగరికత పూర్వకాలంలో స్త్రీలపైన జరిగిన దాడులు చూస్తున్నారు కదా. ఈరోజు ఈ బోకరైన లలిత కుమార్ గాడు, రాధా మనోహర్ దాసు గాడు, కరుణాకర్ సుగుణాగాడు ఎలాగా ప్రలోభాలు పలుకుతున్నారు. మన ధర్మాన్ని వీళ్ళు మంట కలుపుతున్నారు, అలా ఇలా అని మాట్లాడుతున్న వారులారా. ఇది కదా మన ధర్మం, ఇదే కదా. ఇది అవసరమా? ఇది కదా మీకు కావాల్సింది. పూర్వకాలాలలో ఇలాంటి అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న వారిని మరి సృష్టించిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బిడ్డలని, తన సేవకులని మరి భారతదేశానికి పంపించి ఈరోజు ఇలాంటి మూర్ఖత్వమైన ఆచారాలని తొలగించబడి అనేక రకాలైన మిషనరీలుగాను, అనేక రకాలుగా మరి కాలేజీలని స్థాపించి ఈరోజు ఒక ఊహించని రీతిగా ఇలాంటి అజ్ఞానం అనే ఆచారాలన్నీ తొలగించి ఈరోజు స్త్రీలు మరి ఇంత రీతిగా బాగున్నారు. ఇలాగా ఈ యొక్క ఆచారాలన్నీ తొలగిపోయాయి అంటే దానికి కారకులు ఎవరు అంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదా? ఒకప్పుడు ఉన్న ఈ అజ్ఞానం అనే ఈ యొక్క ఆచారాలని తొలగించాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు తొలగించాడు? ఈ యొక్క ఆచారాలన్నీ కూడా కల్పితాలు. మరి ఈ యొక్క కల్పనలు నిర్మించిన వారు ఎవరు? మనుధర్మము అనే ఒక శాస్త్రవేత్త. మరి మనుస్మృతి ఈ యొక్క పూర్వకాలంలో ఇవి స్త్రీల మీద అనేక దాడులకి నాంది పలికింది. మనుస్మృతి, మనుధర్మము. ఈ మనుధర్మము, మనుస్మృతి ఇలాంటి శాస్త్రవేత్తలు స్త్రీల మీద అనేక రకాలైన దాడులు జరిగించారు. అలాంటి దాడుల్ని ఆపించిన వారు ఎవరై అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే. ఈరోజు పిల్లగాడు మరి బడిలోకి పోతున్నాడు అంటే మరి ఎవరు భాగ్యము? ఈరోజు పిల్లలు అనేక రకాలైన ఉన్నతమైన చదువులు చదువుతున్నారంటే ఎవరు భాగ్యము? పూర్వకాలంలో చదువు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వద్ద నుంచే వచ్చింది. ఆయన తన బిడ్డలను పంపించి చదువు అనేది మొట్టమొదటిగా నేర్పించాడు. యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉంటే నా వద్ద పుచ్చుకోనండి అన్నాడు. అలాగనే తన సేవకులు ఆ జ్ఞానాన్ని పుచ్చుకొని ఆ జ్ఞానాన్ని మనకి ఈరోజు చదువు రూపాన అందించారు. ఇది కదా